తెలంగాణలో బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయము, అక్రమాలు దశాబ్దాలుగా అనేక పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పాలించినప్పటికీ ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ సామాజిక వర్గాన్ని నుంచి చేయకపోవడం అనేది వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధ తేట తెల్లమవుతుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. బీసీల పట్ల కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఓట్లు పొందడం కోసము అలవిగాని హామీలన్నిచ్చి ఏ రకంగా ఇవాళ గ్యారంటీల పేరు మీద 420 హామీల పేరు మీద మోసం చేశారు. అదే పంతాలో ఎన్నికల్లో బీసీలందరూ కూడా సంఘటితమవుతున్నారు. వాళ్ళ హక్కుల కోసం, అధికారుల కోసం మహాత్మా జ్యోతిబా పులే లాంటి ఆశయాలకు అనుగుణంగా ఒకటి అవుతున్నారని ఓట్లు పొందేదానికి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి బూటకు హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఎన్ని హామీలు గుప్పించారో బీసీల సంక్షేమం కోసం 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా కల్పిస్తామని చివరికి ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి ఈ అభివృద్ధి పనుల్లో కూడా 42% పనులు బీసీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, బీసీ సప్లాన్ చట్టబద్ధం చేస్తామని, జనాభాకు అనుగుణంగా 136 కులాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలకు కూడా ప్రాధాన్యతనిస్తాం, వర్గీకరణ చేసి ఆ రకంగా స్థానిక సంస్థల్లో కూడా వారికి న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రోల్ మోడల్ సర్వే అన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ మోడల్ మోసమేందో మొత్తం దేశం గమనిస్తూ ఉన్నది. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 200 కోట్ల ప్రభుత్వం డబ్బు వెచ్చించి తూతు మంత్రంగా సర్వేలు నిర్వహించి అశాస్త్రీయంగా, అసంబద్ధంగా 42% రిజర్వేలు సాధించాలంటే కోరలు లేనటువంటి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ప్లానింగ్ శాఖ ద్వారా సర్వేలు నిర్వహించి ఏ రకమైనటువంటి మోసాలకు పాల్పడ్డారో. అయినా మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల కానీ, రాహుల్ గాంధీ పట్ల కానీ వాళ్ళ చరిత్ర తెలిసినటువంటి మహారాష్ట్ర ప్రజలు, రాహుల్ గాంధీ మాత్రమే కాదు, నెహ్రూ కుటుంబం అంతా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రకంగా బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్నారో, ప్రభుత్వ రంగాల్లో బీసీల పేరు మీద రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం ప్రతిభ దెబ్బతింటుంది, 2వ శ్రేణి పౌరులు తయారవుతారు, ప్రపంచంలో చులకనగా దేశం నిలబడుతుందని చెప్పి వ్యాఖ్యానించినటువంటి నెహ్రూ ఈనాడు తెలంగాణ బీసీ సమాజం గమనించాలి.